హాయ్, దిస్ ఇస్ జగన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్టర్ చెట్టి. సో ఈరోజు మనం వాట్సాప్ రీసెంట్గా అనౌన్స్ చేసినటువంటి 3 న్యూ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఒకసారి చూద్దాం. సో ఇవి ఎలా యూస్ చేయాలి, అట్ ది సేమ్ టైం వీటిని ఎలా ఆన్ చేసుకోవాలనేది క్లియర్గా చూద్దాం. సో అట్ ది సేమ్ టైం మీరు ఒక్కసారి కానీ ఇది అప్డేట్ కానీ మీకు అవ్వకపోతే సో చూడండి, అది అప్డేట్ అయ్యిందా లేదు మీకు ఎలా తెలుస్తుంది అంటే ఈ 3 ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో స్టోరేజ్ మేనేజ్మెంట్, అట్ ది సేమ్ టైం డిసపేరింగ్ మెసేజెస్, ఇంకోటి వచ్చేసేసి పేమెంట్స్ అనమాట. ఇవి ఏవి మీకు అవైలబుల్లో కనిపించకపోతే సెట్టింగ్స్లో ఒకసారి మీరు ప్లే స్టోర్స్లోకి వెళ్ళి సో మీ యాప్ని ఒకసారి అప్డేట్ చేసుకోండి. అప్పుడు ఆటోమేటిక్గా ఇవి ఎనేబుల్ అవుతాయి అన్నమాట. సో మొదటిగా పేమెంట్స్ ఎలా ఆన్ చేయాలి, ఎలా ఆపరేట్ చేయాలి ఇప్పుడు ఒకసారి చూద్దాం. ప్రీవియస్గా వాట్సాప్ పేమెంట్స్ అనే ఫీచర్ని తీసుకొచ్చినప్పటికీ సో దాన్ని కొద్ది రోజులు స్టాప్ చేసింది, బట్ కొంత గ్యాప్ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఎనేబుల్ చేసింది. బట్ దాన్ని ఎలా యూస్ చేయాలి అని అంటే ఇక్కడ పిన్ బటన్ మీద క్లిక్ చేసి పేమెంట్ మీద క్లిక్ చేస్తే సో ఇప్పుడు మనం బ్యాంక్ సెలెక్ట్ చేసుకోవాలి. ప్రీవియస్గా మనం దీంట్లో గూగుల్ పేలో కానీ లేదంటే ఫోన్పేలో కానీ పేటిఎంలో ఎలా అయితే యాడ్ చేసుకుంటాం బ్యాంక్ని అవన్నీ కూడా సేమ్ ప్రాసెస్ అనమాట. ఇప్పుడు వెరిఫై ఎస్ఎంఎస్ కొడితే సో మన నెంబర్ అయితే ఆటోమేటిక్గా దాంట్లో యాడ్ అయి ఉండాలి, బ్యాంక్లో యాడ్ అయి ఉండాలి, అప్పుడే రిసీవ్ చేసుకుంటుంది ఇది. సో గెటింగ్ బ్యాంక్ అకౌంట్స్ అని వచ్చింది ఇక్కడ సో ఇది అనమాట సెటప్ కంప్లీటెడ్ అని వచ్చింది. డన్ కొట్టేసేయండి. డన్ కొడితే నోటిఫై పెట్టుకోవచ్చు. సో ఇది ఇప్పుడు మనం అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం ఒకసారి చెక్ చేద్దాం. పేమెంట్స్లోకి వెళ్ళి సో ఇప్పుడు అవతల వాళ్ళకి కూడా దీంట్లో ఆప్షన్ కానీ ఎనేబుల్ చేసుకొని కానీ ఉంటే డైరెక్ట్ మనం ఇచ్చుకోవచ్చు, లేదంటే సెండ్ అనదర్ యూపీఐ ఐడి ద్వారా మనం ఇవ్వచ్చు అనమాట. సో బ్యాంక్ సెటప్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మనం పేమెంట్ ఎలా చేయాలని చూద్దాం ఒకసారి. ఇప్పుడు మనం సో పిన్లోకి వెళ్ళి పేమెంట్స్ ఆప్షన్స్కి క్లిక్ చేసినట్లయితే సో ఆటోమేటిక్గా సెండ్ టు అనదర్ యూపీఐ ఐడి అనమాట. సో దీని మీద క్లిక్ చేసి ఎవరైతే మనం పంపించాలనుకుంటున్నామో వాళ్ళకి సంబంధించినటువంటి యూపీఐ ఐడిని ఇక్కడ మెన్షన్ చేసేసి వెరిఫై కొట్టేస్తే వాళ్ళకి యూపీఐ ఐడి కరెక్ట్గా ఉంది అని అంటే ఆటోమేటిక్గా తీసుకుంటుంది, మనం మనీ సెండ్ చేసేయచ్చు. ఇది సింపుల్గా సో ఆల్రెడీ అందరికీ తెలిసిందే, బట్ అన్నిట్లో కూడా చేస్తూ ఉంటారు. సేమ్ ప్రాసెస్ అనమాట. దీంట్లో కూడా యూపీఐ ఐడి ఇక్కడ వేయడం, వెరిఫై చేయడం, పేమెంట్ చేయడం. సో రెండోదైనటువంటి డిసపేరింగ్ మెసేజెస్ ఆప్షన్ అనేది ఒకసారి ఎలా ఎనేబుల్ చేయాలి చూద్దాం. ప్రీవియస్గా ఇది టెలిగ్రామ్లో వాటిలో ఉంది, బట్ ఓకే. సో ప్రీవియస్గా మనం చెప్పుకున్నాం ఇది. దీన్ని ఎలా ఆన్ చేయాలి అని అంటే సో సేమ్ కాంటాక్ట్లోకి వెళ్ళి కాంటాక్ట్ నేమ్ మీద ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ క్లియర్గా మనకి డిసపేరింగ్ మెసేజెస్ అని వస్తుంది. సో ఇక్కడ మనం క్లిక్ చేసినట్లయితే ఆన్ అని అడుగుతుంది. ఆన్ క్లిక్ చేస్తే ఆన్ అయిపోతుంది, బట్ ఇక్కడ మనకి ఒక నోటిఫికేషన్ లాగా చూపిస్తుంది. ఇదేంటి అని అంటే 7 days మనకి అవతల వాళ్ళకి మనకి మధ్య జరిగినటువంటి చాటింగ్ ఇదైతే లిస్ట్ ఏదైతే ఉందో ఇది 7 days వరకు ఉంటుంది. ఆఫ్టర్ 7 days తర్వాత ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది. అంటే ఈరోజు మనం ఏదైనా ఒక చాట్ చేసినట్లయితే ఈ రోజు నుంచి 7 days తర్వాత ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది. బట్ ఈ చాట్లో జరిగినటువంటి కొన్ని స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నా లేదంటే కొన్ని సేవ్ చేసి పెట్టుకున్నా కూడా సో ఇట్లాంటివి వీళ్ళకి సంబంధం లేనట్టు వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో ఇది డిసపేరింగ్ మెసేజెస్ గురించి ఇది ఒక మంచి ఆప్షను. బట్ ఎందుకు అని అంటే మనం కొన్నిసార్లు డిలీట్ చేసేసుకోవాలనుకుంటూ ఉంటాం, బట్ అట్లాంటి సందర్భాల్లో ఇది చాలా ఉపయోగపడుతుంది టెలిగ్రామ్లో ఉన్న విధంగా. లేదా ఆఫ్ చేసుకోవాలి అనుకుంటే ఆఫ్ చేసుకోవచ్చు, మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆన్ చేసుకోవచ్చు. సో ప్రజెంట్ నేనైతే ఆఫ్ చేస్తున్నా. సో ఇది డిసపేరింగ్ మెసేజెస్ అనేది ఒక న్యూ ఫీచర్ అనమాట. ఇది మంచిగా ఉంది. సో ఇప్పుడు మూడోదైనటువంటి స్టోరేజ్ మేనేజ్మెంట్ ఆప్షన్ ఏదైతే ఉందో ఇది ఎలా యూస్ చేయాలి అనేది ఒకసారి చూద్దాం. సో యాజ్ యూజువల్గా వాట్సాప్ ఓపెన్ చేయగానే ఇక్కడ 3 dots ఉంటాయి. సెట్టింగ్స్లోకి వెళ్తాం. సో స్టోరేజ్ అండ్ డేటా ఏదైతే ఉందో దీన్ని క్లిక్ చేస్తాం. సో ఇక్కడ మేనేజ్ స్టోరేజ్ ఏదైతే ఉందో దీన్ని క్లిక్ చేసినట్లయితే క్లియర్గా చూపిస్తుంది. ఇక్కడ ప్రీవియస్గా ఈ విధంగా ఉండేది. ఎట్లా అంటే ఇక్కడ నుంచి చూడొచ్చు మీరు, ఇలా ఉండేదన్నమాట. ప్రతి ఒక్క కాంటాక్ట్ సంబంధించినటువంటి ఫైల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఉండేది, బట్ అవి ఓపెన్ చేసుకోవడం తీయడం అనేది చాలా కష్టంగా ఉండేదన్నమాట. ఇక్కడ స్టోరేజ్ మేనేజ్మెంట్ అనేది క్లియర్గా ఇచ్చేసారు ఇక్కడ. సో ఇప్పుడు మనం దీంట్లో ఉన్నటువంటి ఇక్కడ కంప్లీట్గా చూడొచ్చు. లార్జ్ ఫైల్స్ కానీ ఇట్లాంటివి క్లియర్గా ఇక్కడ చూపించేశారు. ఏవైతే మనం డిలీట్ చేసుకోవాలో వీటిలోకి వెళ్ళి క్లిక్ చేసుకొని ఇవి ఏవన్నా మనకు వద్దు అని అనుకుంటే ఇవి కంప్లీట్గా కూడా ఇలా తీసేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఉంటుంది.
బట్ కాంటాక్ట్స్కి సంబంధించినట్టు చూడాలి అని అనుకుంటే ఇట్లా దీని మీద క్లిక్ చేస్తే దీనికి సంబంధించినటువంటి ఫొటోస్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. బట్ ఇవన్నీ కూడా మనం డిలీట్ చేసేసుకోవచ్చు అనమాట. చాలా సింపుల్గా ఉంటుంది. బట్ ఇది చాలా ప్రాబ్లమాటిక్గా ఉండే ప్రీవియస్గా, ఎందుకనంటే ఈ ప్రతి ఒక్కటి ఓపెన్ చేసుకొని డిలీట్ చేసుకోవాలి అని. బట్ ఇప్పుడు అలా కాకుండా మేనేజ్ స్టోరేజ్ అనేసి ఒక ఆప్షన్ రావడం వల్ల ఇది మనకి చాలా సింపుల్ అయిపోయింది. సో ఇది ఫ్రెండ్స్ కంప్లీట్గా మనకి వాట్సాప్ ఎనేబుల్ చేసినటువంటి 3 ఆప్షన్స్. 1 స్టోరేజ్ మేనేజ్మెంట్, 2 పేమెంట్స్, 3 డిసపియరింగ్ మెసేజెస్. సో ఇది అనమాట వాట్సాప్ ఇచ్చినటువంటి 3 న్యూ ఆప్షన్స్. సో ఇది మీరు క్లియర్గా అర్థం చేసుకున్నారని నేను అనుకుంటున్నాను. సో నచ్చినట్లయితే సపోర్ట్ చేయండి. దిస్ ఈజ్ జగన్ సైనింగ్ ఆఫ్. జై హింద్.